హాయ్ అండి. మేము యారాడ్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. గంగవరం పోర్టు మీదుగా వెళ్తున్నాము. ఈసారి అయితే గూగుల్ తల్లి కరెక్ట్గా తీసుకెళ్ళిందండి. చాలా చక్కగా తీసుకెళ్ళింది. రూట్ అయితే షార్ట్కట్లోనమాట. ఇది కొండ మీద నుంచి యువతల వైపు కొండ ఎక్కి అవతలకి కొండ దిగేటప్పటికైతే మనకి బీచ్ వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అనిపించింది అనమాట. రూట్ కూడా చాలా బాగుంది. కొండ మీద నుంచి వెళ్ళడం కదా, అంటే కొంచెం యూ కార్నర్స్, కొండ అంటే ఆటోమేటిక్గా యూ కార్నర్స్ ఉంటాయి. తర్వాత ఘాటి అని ఎలాగో తెలుసు, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వెళ్తే సరిపోతుంది అనమాట. మనం ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోకుండా జాగ్రత్తగా వెళ్తే చాలా బాగుంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంది. వెళ్ళడానికి ఫొటోస్కి వీడియోస్కి కూడా చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు అయితే మనం ఫోటో బయటికి చూస్తే కూడా కొండ మీద నుంచి కిందకి చూడడానికి వ్యూ పాయింట్ అది కూడా చాలా బాగుందండి. చాలా గ్రీనరీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. పిల్లలు అది వాటర్లో దిగుతానన్నారని కొంచెం జనాలతో తక్కువగా ఉండే ప్లేస్ కానీ కొంచెం ముందుకు వచ్చామన్నమాట. చూస్తే ఇదేంటంటే చాలా స్లోప్గా ఉంది, దిగడానికి చాలా భయంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది కదా మనం వాటర్లో దిగడానికైనాని. వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఇదైతే చాలా స్లోప్గా ఉందండి. మా వరకు అయితే మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ పిల్లలు దిగడానికి కానీ స్నానాలు చేయడానికి దానికైతే అంత సేఫ్ ప్లేస్ కాదనిపించింది. అందుకని మేమైతే వద్దనేసామన్నమాట. సరే అని కొంతసేపు ఎలాగో వచ్చాం కదా అని చెప్పి కూర్చున్నారు పిల్లలు. మా పాప అయితే ఇలా కళాఖండాలు గీస్తుంది అనమాట. ఏవేవో బొమ్మలు అవి గీస్తూ మళ్ళీ వాటర్ అది వస్తుంటే మళ్ళీ వీస్తూ అలా చేస్తుంది. మా వాళ్ళు అయితే ఇంకా అలా కూర్చున్నారు. ఎంతసేపు కూర్చుంటాం, కూర్చుని ఇంకా అందుకనేసి మేము ఏం చేసామంటే మెయిన్ బీచ్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడికైతే వచ్చేసామన్నమాట. అక్కడైతే చాలా బాగుందిలేండి. అక్కడ రాళ్ళు అవి ఉండడం వల్ల వాటరు పెద్ద పెద్ద కెరటాలు వచ్చినా కూడా మనకేమీ ఇబ్బంది లేదనమాట. బాగుంది. ఆ రాళ్ళ మధ్యలో అయితే పీతలు కూడా ఉన్నాయండి, చాలా పీతలు ఉన్నాయి. ఇది అయితే నైట్ వ్యూ అనమాట. 6:37కి అలా తీసాము. ఇక్కడ ఏంటంటే పీతలు ఉన్నాయన్నాను కదా, రాళ్ళ మధ్యని చాలా పీతలు ఉన్నాయండి. మాకైతే 2 పీతలు దొరికినాయి. ఎంత పెద్ద పెద్ద పీతలంటే ఒక పీతనైతే 4 ముక్కలు కోసి కూరనుకోవచ్చు అనమాట. ఇంకో పీతనైతే 4 ముక్కలు కోసి ఫ్రై చేసుకోవచ్చు. అంత పెద్ద పీతలు అనుకునేరు కాదు, చాలా చిన్న చిన్న పీతలు. అక్కడైతే భలే ఉన్నాయండి, చాలా పీతలు ఉన్నాయి. మాకు ఎక్కువసేపు అయితే పీతలతోటే టైంపాస్ అయిపోయింది, అసలు టైమే తెలియలేదు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఫ్లాట్గా ఉందన్నమాట కొంచెం, కాబట్టి హ్యాపీగా పిల్లల కాళ్ళు తడుపుకోవడానికి అది చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇంకా మూరి మిక్చర్ ఒకటిని తర్వాత చీకలు ఒకటి ట్రై చేసాం, కానీ అవి అయితే అంతేం బాగాలేదండి. ఇంకా అందుకని ఫొటోస్ తీసుకుని మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట.